ప్రైజ్ ది లార్డ్. చింకీని కలవకుండానే వెళ్ళిపోతారా? చింకీ కావాలా వద్దా? డింపు కావాలా వద్దా? డింపు చింకీని కలుసుకోవాలనుకుంటే అందరూ ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ చింకీ, ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ డింపు. మీరిద్దరు ఆగండి. మా పిల్లలు ఇంకా గమ్మున్న మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలా, అర్థమైందా? మీరిద్దరు మా పిల్లల కంటే బాగా ఎక్కువ గోల్ చేసేస్తున్నారు. మనం గోల్ చేస్తున్నామా, వాళ్ళు మనకంటే ఎక్కువ గోల్ చేస్తున్నారు కదా. మరి మనం నోటి మీద వేలేసుకొని మౌనంగా ఉందా? ఇప్పుడు మీరు మాట్లాడండి. ఏంటి చింకి, బాగున్నావా? ఈరోజు ఎన్నో రోజు? 10th డే ఆంటీ. అయ్యో, అరే అప్పుడే 10 days అయిపోయినాయి కదా. ఎలా అయిపోయినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 days చూస్తాను అయిపోయినాయి. ఎంత హ్యాపీగా అయిపోయినాయి కదా. ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నాం మనము, ఎన్ని కొత్త కథలు నేర్చుకున్నాం. చింకీ డింపు మీరు కూడా నేర్చుకున్నారు కదా. ఏంటి చింకీ, ఇంకేంటి సంగతులు? ఆంటీ అవును, నిన్న మీరు మాకు ఏదో సర్ప్రైజ్ చెప్తా అన్నారు కదా ఆంటీ. ప్లీజ్ ఆంటీ ఫాస్ట్ చెప్పండి ఆంటీ. సర్ప్రైజా? అవునా ఆంటీ? సర్ప్రైజా ఆంటీ, మరి మా ఏంటి డింపు మరి? మీరు సర్ప్రైజ్ అన్న దగ్గర నుంచి నేను నైట్ అసలు నిద్రే పోలేదు ఆంటీ. చెప్పండి ఆంటీ. నిద్రపోలేదా? మీరు కూడా నిద్రపోలేదా? మీకు సర్ప్రైజ్ కావాలా? చూద్దామా? అరే ఎక్కడున్నారా మీరు? ఎక్కడ దాక్కున్నారా? ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. వీళ్ళ చర్చిలో కూడా VBS జరిగిందంట. మరేంటి? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? అబ్బో, ప్రైజ్ ది లార్డ్ చెప్తాడు, మరి మీరు ప్రైజ్ లార్డ్ చెప్పరా? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్, బాగున్నాం. ఆంటీ మీ గురించి రోజు ఫోన్లో చెప్తా ఉన్నారు. అందుకే మా VBS అయిపోయిన వెంటనే రాత్రి బస్ ఎక్కి ఫాస్ట్ మిమ్మల్ని చూడడానికి వచ్చేసాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క మా కోసం వచ్చినందుకు. అక్క నీ పేరేంటి అక్క? నా పేరు మ్యాగీ. మ్యాగీ అంట. అందరు చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ మ్యాగీ. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఆగు అన్నా, నీ పేరేంటి? నా పేరా బన్ను. నీ పేరు డింపు కదా. ఆంటీ రోజు నీ ఫోన్లో నీ గురించి భలే చెప్తా ఉంటారు. అరే ఈ బన్ను కూడా నేను మీ గురించి చెప్పాను తెలుసా? మీరు చాలా మంచి పిల్లలని, తెనాలి వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారని చెప్పాను. బన్ను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా. అవునా ఆంటీ? గురించి చింకీ గురించి భలే చెప్తా ఉంటారు ఆంటీ మీ గురించి. అవునన్నా, ఈ VBS నా లైఫ్ లో ఎంతో మెమరబుల్ VBS అన్నా. అక్క మా VBS థీమ్ ఏంటో తెలుసా? పిల్లలు మనందరం కలిసి చెప్తాం రండి. మేము యెహోవాను సేవించెదము. మ్యాగీ, మరి మీ VBS థీమ్ వర్స్ ఏంటి? మా VBS థీమ్ ఏంటో తెలుసా ఆంటీ? చెప్పు. క్రీస్తు యేసు యొక్క మంచి రానువాడు. ఓ భలే థీమ్ అక్క. నాకు సోల్జర్ అంటే ఎంతో ఇష్టం. మరి మా VBS లో కలర్స్ గురించి చెప్పారు తెలుసా మీకు? కలర్స్ గురించి చెప్పారంటరా వాళ్ళ VBS లో. మన VBS లో బెట్టి గురించి, జాన్ గురించి చెప్పారు కదా. కలర్స్ గురించా? భలే విచిత్రంగా ఉంది. చెప్పు. అవును చింకి, 5 కలర్స్ గురించి చెప్పారు. అవునా అక్క? ఆ కలర్స్ ఏంటో చెప్తావా కొంచెం? మొదటి కలర్ బంగారం. ఏం కలర్ మొదటి కలర్? బంగారం కలర్ అంట. బంగారం కలర్ పరలోకానికి గుర్తు. యేసయ్యను అంగీకరించిన వారికే ఈ పరలోకం. అక్కడ పాపం ఉండదు, చీకటి ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. బంగారు వీధుల్లో మనమంతా యేసయ్యతో కలిసి నడుస్తాం. అక్క స్టోరీ అంతా నువ్వే చెప్తావా? బ్లాక్ కలర్ కూడా ఉంది కదా. అది పాపమునకు గుర్తు. అబద్ధాలు, దొంగతనాలు, దేవునికి, తల్లిదండ్రులకి అవిధేయత, ఇవన్నీ పాపాలే. అవునన్నా, నిజమే కదా. ఇంకో కలర్ ఏంటక్క? చింకి, ఇంకో కలర్ ఏంటంటే రెడ్.
యేసయ్య రక్తానికి రెడ్ కలర్ చూపిస్తుంది. ఆయన రక్తం ప్రతి పాపం నుండి క్షమించి పరిశుద్ధులుగా మనల్ని చేస్తుంది. చింకి వైట్ కలర్ కూడా ఉంది తెలుసా? ఇది పరిశుద్ధకు గుర్తు. యేసయ్య మన నల్ల హృదయాన్ని ఆయన రక్తంలో కడిగి తెల్లని పరిశుద్ధ హృదయంగా మార్స్తాడు. అయిపోయినాయి కలర్స్. ఇప్పటికి ఏమేమి కలర్స్ చెప్పారు నాన్న? గోల్డ్ బంగారం చెప్పారు, తర్వాత బ్లాక్ కలర్ చెప్పారు, తర్వాత రెడ్ కలర్ చెప్పారు. అంతేనా? ఇంకేం కలర్స్ లేవా? గ్రీన్. నెక్స్ట్ ఏంటి? ఇక ఆఖరి కలర్ గ్రీన్ అంటే ఎదుగుదలకు గుర్తు. చింకి, డింపు, మీ ఇద్దరు యేసయ్యను హృదయంలో చేర్చుకున్నారు కదా? అవునక్క. ఇక దేవుని యందు ఎదగాలంటే దేవుని వాక్యం చదివి ప్రార్థన చేస్తూ రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్ళాలా? భలే భలేగా ఉందక్క ఈ కలర్ స్టోరీ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ చింకి. థ్యాంక్ యూ డింపు. సరే చింకి, డింపు, మీ ఫ్రెండ్స్ మీకు నచ్చారా? హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ నచ్చారా? ఎస్ ఆంటీ, సూపర్ ఉన్నారంటీ అక్క వాళ్ళు అన్న వాళ్ళు. సరే, మ్యాగీ, బన్ను, మా తెనాలి పిల్లలు చూస్తున్నారు కదా, హైదరాబాద్ నుంచి వచ్చారు కదా. ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ ఆంటీ. ఎంత హ్యాపీ? చాలా హ్యాపీ ఆంటీ. చాలా హ్యాపీగా ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు, మరి మ్యాగీ, బన్ను వచ్చారు కదా హైదరాబాద్ నుంచి వచ్చి, మనకి వాళ్ళ వీబీఎస్లో ఏం స్టోరీ చెప్పారో ఒక స్టోరీ చెప్పారు. మరి మీరు కూడా మీ ఊర్లకి వెళ్ళిపోతారు కదా, మీ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. తర్వాత వీబీఎస్ ఉండదు కానీ సండే స్కూల్ ఉంటుంది. మరి మీ సండే స్కూల్లో వీబీఎస్లో చెప్పిన కథలు, పాటలు అన్నీ నేర్పిస్తారా? షేర్ చేసుకుంటారా పక్కన వాళ్ళతోటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు ఏంటో చింకి ఇంకా ఒక సంగతి అడగల. మ్యాగీ అక్క, మా వీబీఎస్ లో స్నాక్స్ భలే భలే ఇస్తారు తెలుసా? అద్దుగో, ఇంకా అడగలేదేంట్రా అనుకుంటున్నాను. అన్నా, చింకి అడిగేసింది. అన్నా ఈరోజు మా వీబీఎస్ లో స్నాక్స్ తింటే సూపర్ ఉంటాయి అన్న. ఒక్కసారి టేస్ట్ చేయండి అన్న. మా కోసం మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, మా ప్యాకెట్స్ కూడా మీకే ఇస్తాంలే అన్న. అక్క థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చింకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం కూడా థ్యాంక్స్ చెప్దామా వాళ్ళకి? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. బాయ్. సరే సరే, డింపు, చింకి, బన్ను, మ్యాగీ, మీకు ఒక విషయం చెప్పాలి, జాగ్రత్తగా వినండి. చెప్పండి ఆంటీ. మండే రోజు కూడా మనకి వీబీఎస్ ఉంటుంది. ఆ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? చెప్పండి ఆంటీ. చూడు మ్యాగీ ఎంత నోరు తెలుసుకొని చూస్తుందో. ఆంటీ ఆంటీ, మ్యాగీ అక్క ఏంటో విచిత్రంగా చూస్తుంది ఆంటీ మనల్ని. అవునరా, అవును అవును అవును. అరే మ్యాగీ, బన్ను, మీకు కూడా క్రౌన్స్ ఇస్తాం. కేజీ పిల్లలందరికీ కూడా మీకేమిస్తాము? కిరీటాలు ఇస్తారు. ఆ రోజు మనము ప్రొసెషన్ లాగా వెళ్ళి ఏసయ్య గురించి నీకు ఎప్పుడైనా విన్నావా అని మనము ఏసయ్య గురించి అందరికీ చెప్తాం. సరేనా? మరి ఎప్పుడు వస్తారు, ఎన్ని గంటలకు రావాలి, ఎలా రావాలి, అవన్నీ ఇప్పుడు మనకి అంకుల్ చెప్తారు. ఓకే ఆంటీ, బాయ్ బాయ్. బాయ్ బాయ్.